ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్యకు పరిష్కారం ఉంది. ప్రకృతిలో తుఫాన్లు సంభవించి చెట్లను పెళ్లగించి పంటలను పాడు చేసి ఆస్తులు ధ్వంసం చేసేసి వాటి దారిని అయిపోతూ ఉంటాయి. అలాగే ఆత్మీయ జీవితంలో మానసికంగాను శారీరకంగా మానవ సంబంధాల్లో పెను తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి. శోధన, బాధ, కష్టాలు మన జీవితంలో లేచినప్పుడు మనము ఆ తుఫాన్లను అణిచివేసే శక్తి దేవుడు మనకిస్తాడు. ఆశ లేకపోతే తెలియలేదనుకో, మనము కృంగిపోతాము. మనలో ఆ సమయంలో మనలో ఆశ, తెలియని అత్యాశ, అందుకోలేని నిరీక్షణ వదిలిపోతాయి. విశ్వాస జీవితంలో తుఫాన్లు ఎన్నోసార్లు సంభవిస్తుంటాయి. ఎలా ఎదుర్కోవాలో నీకు తెలియకపోతే నువ్వు కష్టపడాల్సి వస్తుంది. హెబ్రీ 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణంలో విసుకకయు ఉండినట్లు పాపాత్మలకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. దేవుని తలుచుకున్నప్పుడు మనకేమవుతుందంటే ధైర్యం వస్తుంది. ఆయన ఈ శోధనలన్నీ దాటాడు, మనల్ని దాటించడానికి శక్తివంతుడై ఉన్నాడు. సరైన స్వరం మనం వినాలి. యేసుక్రీస్తు సువార్తను పౌలు ప్రకటించడానికి సంకెళ్ళ చేత బంధింపబడి ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ సమయంలో అపోస్తలుల కార్యం 27:8-10 వరకు చూస్తే, మంచి రేవులు అనే స్థలానికి చలికాలం గడిపేందుకు అనువైన స్థలం కాదు, మనం ఫెనిక్స్ చేరి అక్కడికి పోదామని, శీతాకాలం గడుపుదాం మంచిదని అని అనుకున్నారు వాళ్ళంతా. ఓడ పనివాడు చెప్పింది అందరు కూడా అంగీకరించారు. పౌలు చెప్తాడు, దేవుని స్వరం విని వారి మధ్య హెచ్చరిస్తాడు. అయినా వాళ్ళు ఎవరు వినరు. ఏమని హెచ్చరిస్తాడంటే,